అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1800 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,23,660 రూపాయలకు చేరింది. అలాగే వెండి కూడా బాగా తగ్గింది. కేజీ వెండిపై 3,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 1,56,000 వరకు చేరింది. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు, బంగారం ధరలు తగ్గుతున్నాయి, వెండి కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి. కొనుగోలు చేసే వాళ్ళు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా పైకి వెళ్ళిపోయినటువంటి బంగారం ఇప్పుడు కింద ఓకే. పోయిన సోమవారం, మంగళవారం, బుధవారం 4,000 అంటే అంతకు ముందు వారం $4,000 ట్రేడ్ అవుతున్నది. ఒక్కసారిగా $4,200 వరకు పెరగడం జరిగింది. మళ్ళీ నిన్న మళ్ళీ 2 రోజుల నుంచి ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ $4,014 అంటే $200 వారంలోనే పెరగడం జరిగింది. అంటే సుమారు 6,000-7,000 పోయిన వారం పెరగడం, మళ్ళీ ఈ వారం మళ్ళీ మామూలుగా రావటం, అంటే 6,000-7,000 పెరిగిన మందం తగ్గిపోవటం, అంటే 4,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది అనేది ఒక కనపడుతుంది. ఏది డాలర్లు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏదైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ రోజు రోజు చేంజ్ అవటం, దాంతో పెరగటం. అయితే ఇప్పుడు $4,000 ట్రేడ్ అవుతుంది ఏదైతే ఉందో $3,800 కూడా రావచ్చు అనేది విశ్లేషకుల అంచనా. వరల్డ్ లో ఏవైతే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది 3,800 వరకు కూడా రావచ్చు అని. ఎందుకు రావచ్చు అనే దానికి రీజన్స్ ఏమిటి అంటే ఏదైతే వడ్డీ రేట్లు ఏదైతే ఉందో డిసెంబర్ 9, 10, 11 అనమాట, అంటే 9, 10 మీటింగ్ పెడతారు. 11వ తారీఖు మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం పొద్దున్నే మనకి తెలుస్తుంది. అంటే వడ్డీ రేటు తగ్గిస్తారు అనేది అంతకుముందు వార్త. వడ్డీ రేటు తగ్గించడం వలన అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనేది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటిది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం, ఏవైతే కంపెనీలతోటి అంటే దేశాలతోటి ఈ సుంకాలు, టారిఫ్లు మన ట్రంప్ డిస్కస్ చేయటం ఫేవర్ గా అవుతుంది అనేది, దాంతో మళ్ళీ మన మార్కెట్లు పెరుగుతాయనేది ఒకటి, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవడం ఒకటి, వడ్డీ రేట్లు తగ్గించరు అనేది ఒకటి, వీటన్నిటితోటి బంగారం రేట్లు పడిపోవటం జరుగుతుంది. అయితే ఇదన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం గమనించాల్సింది ఏంటిదంటే ఏ రోజు ఏం న్యూస్ వస్తుందో తెలియదు. అంటే ఏంటిది, ఇప్పుడు అక్కడ డేటా ఉంటుంది అన్నట్టు, పెరోల్స్ డేటా ఉంటుంది. ఇవాళ మంగళవారం, గురువారం రావాలి డేటా అగ్రికల్చర్ సంబంధించింది. ఆ పెరోల్స్ డేటాని బట్టి మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకటి. ఇప్పుడు ఏంటిది, మార్కెట్కి వచ్చేటప్పటికి షట్ డౌన్ అనేది క్లోజ్ కావటం, మళ్ళీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బిలో అంటే బాగా లోకి రావటం, ఇవన్నీ మార్కెట్ కి కొన్ని అనుకూల సంకేతాలు. మనం మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ పడటానికి ఏంటిదంటే నిన్న మనం చైనాలో ఒక మైన్స్ బయటపడటం, వీటన్నిటితోటి ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవ్వటం. రెండోది మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళటం. మన మార్కెట్లు వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, ఎన్ఎస్సి వచ్చి 26,000 దాటటం, మళ్ళీ 85,000 దగ్గరలో బిఎస్సి సెన్సెక్స్ ఉండటం, ఇవన్నీ అన్నమాట. రెండోది ఏంటిది, ఏవైతే ఈ సుంకాలు, టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు జరుగుతాయి అని ఆయన ట్రంప్ అంటే నేను ఫేవర్ గానే చేస్తాను అని అనటం. మళ్ళీ ఇవాళ ఒక న్యూస్ కూడా ఆయన అనటం జరిగింది, రష్యా తోటి ఎవరైతే ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటారో వాళ్ళ మీద 500% వరకు కూడా నేను సుంకం విధిస్తానని చెప్పేసి మళ్ళీ ఒక మాట అన్నాడు. మరి ఏవేవి ఎప్పటికప్పుడు ఆయన ఏదైతే అంటూ ఉంటాడో దాన్ని బట్టే ఈ గోల్డ్, ఈ సిల్వర్ పడటం పెరగటం. ఓవరాల్ గా అయితే మాత్రం 4,000 దగ్గరలోనే సపోర్ట్ తీసుకుంది. 4,200 వరకు పోయింది లాస్ట్ వీక్. మళ్ళీ ఇప్పుడు కొంచెం 4,000 దగ్గరలోనే మళ్ళీ ట్రేడ్ అవడం జరుగుతుంది. అయితే జనరల్ మన వాళ్ళు ఎవరు ఏం గమనించాలంటే ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎందుకు ట్రేడ్ అవుతుంది, కరెంట్ అఫైర్సే. రోజు రోజు ఈ ట్రంప్ డెసిషన్ తోటి ఈ సుంకాలు, టారిఫ్లు ఒకటి, వడ్డీ రేట్ల వరకు అంటే ఇప్పుడు ఏం లేదు, నవంబర్ మనం 18లో ఉన్నాం, 9, 10 తారీఖు అంటే ఇది ఒక 12 రోజులు, అదొక 9 రోజులు, ఇంకా 20 రోజులు ఉంది సుమారుగా. మరి 12, 9, 21, 22 రోజులు ఉంటే శని ఆదివారాలు పోయినా మరి ఇవన్నిటితోటి ఒక రోజు న్యూస్
న్యూస్ ని బట్టి, అంటే ఆయన ఏమంటాడో దాన్ని బట్టి మార్కెట్లు పెరగటం తగ్గటం. మళ్ళీ మన మార్కెట్లు అంటే మామూలు ఈక్విటీ మార్కెట్లు మనదైతే ఓకే, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. మాక్సిమం ఏవైతే రిజల్ట్స్ వచ్చేసినాయో పాజిటివ్ లో ఉన్నాయని అవన్నీ పెరగడం. సత్యనారాయణ, కొంతమంది ఇన్వెస్టర్లలో మాత్రం కొంత డైలమా నడుస్తుంది. అసలు ఈ టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, తగ్గుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మరికొంతమంది, లేదు ఇంకా తగ్గచ్చేమో మరింత ఇబ్బందుల పాలవుతామో మరికొంతమంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఇన్వెస్టర్స్ కి? రైట్, ఇప్పుడు అందరూ మీరే కాదు, విశ్లేషకులు చెప్పడానికి కూడా, ఎనలిస్టులు చెప్పేది కూడా డైలమానే ఉంటది. డైలమా అంటే ఏముండదు, ఏ రోజుకి ఆ రోజు దాన్ని బట్టి ఒక రోజు పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తారు, పడుతుంటే పడుతుందని చెప్తారు. అంతకు ముందు గోల్డ్మన్ సాచ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అంటే 26 డిసెంబర్ కి $3,900, అదే $4,900 నుంచి $5,000 ఇద్ది అన్నాడు. అంటే 25% పెరుగుతుంది గోల్డ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అంటే మల్టీనేషనల్ కంపెనీ ఇంకొకళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు $4,000 ట్రేడ్ అవుతుంది వరల్డ్ మార్కెట్ లో ఔన్స్ బంగారం, అది $3,800 వస్తుందని చెప్తారు. అంటే ఎప్పటికప్పుడు ఏ కరెంట్ అఫైర్స్ న్యూస్ ని బట్టి వాళ్ళు చెప్తారు. అయితే ఇవన్నీ విని చూసి అవన్నీ పట్టించుకునే బదులు సింపుల్ గా ఎవరైతే డైలమాల పడకుండా ఎస్ఐపి ఈటీఎఫ్లు కొనుక్కోవడం సేఫ్. అంటే 4,000 అయింది, $4,200 పోయింది, మళ్ళీ ఇప్పుడు $4,000 వచ్చింది. అయితే వీళ్ళు కంటిన్యూగా ఎస్ఐపీలు కానీ ఈటీఎఫ్లు కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కున్నారు అనుకోండి, అంటే ఒక సిస్టమేటిక్ గా కొనుక్కోవాలి. కొనుక్కునే సపోజ్ ధర తగ్గింది, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది. ధర పెరిగింది, మన దగ్గర ఉన్నది పెరిగినట్లు లెక్క. అవి చూసుకుంటూ లాంగ్ రన్ కి అయితే ఓకే, నో ప్రాబ్లం, ఇవన్నీ కూడా తాత్కాలికం. కానీ ఈ లాంగ్ రన్ లో కూడా ఈ లాస్ట్ ఇయర్ 1 year 2 years నుంచి వచ్చినటువంటి గోల్డ్ సిల్వర్ రిటర్న్స్ ఏదైతే ఉందో ఇక ముందు రాకపోవచ్చు నా ఉద్దేశంలో. ఎందుకోసం అంటే 1 year నుంచి కంటిన్యూగా ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి బాగా పెరగడం జరిగింది ఒకటి. అంతకుముందు సంవత్సరం నుంచి ఏంటిదంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి బాగా పెరగడం జరిగింది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి కూడా ఎందుకు పెరిగింది గోల్డ్ సిల్వర్ అంటే, రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళవి డాలర్లు అమెరికాలో ఉండటం, వాళ్ళు అడగటం, వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని సతాయించటం, దాంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాలో మనం డాలర్లు పెట్టడం సురక్షితం కాదు, ఏమన్నా ఉంటే మనము గోల్డ్ సిల్వర్ లోనే మనం నిలవబెట్టుకోవాలి, మన దగ్గర ఉన్న పైసలు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే స్టాక్ పెట్టుకోవాలి, అంతే తప్ప డాలర్లలో చేయకూడదని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ప్రపంచ దేశాలు అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి ఈ గోల్డ్ సిల్వర్ మీదనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం జరిగిందో అవి ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. ప్రతి దేశం, మన దేశం కూడా లాస్ట్ 2-3 months నుంచి దిగుమతులే పెరిగినాయి గోల్డ్ సిల్వర్. అందుకని గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పటి నుంచి అంతగా పెరగకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే ఈ సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర అన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ చర్చలకు రావడం జరిగింది. ఏవో 2-3 దేశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దేశం ఒకటి, చైనా ఒకటి మెయిన్, మిగిలినన్ని పెద్దగా ఏం లేవు. అయితే చైనా వాళ్ళు వినటమా వినకపోవటమా, ఎక్కడో ఒక దగ్గర చర్చలకు రావటమా. ఇప్పుడు సుమారుగా 11 నెలల కాలం నుంచి ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో ట్రంప్, అప్పటి నుంచి ఇదే సతాయింపు. అంటే సుమారు నవంబర్కి వచ్చేసినాం. ఆయన లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎన్నికైతే జనవరిలో ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తే నవంబర్కి వచ్చేసినాం. అంటే సుమారు 11-12 నెలల కాలం గడిచిపోయింది, ఇప్పటికి కూడా ఒక కొలికి రాలేదు. కాబట్టి ఓవరాల్ గా ఏంటిదంటే ఇంత రిటర్న్స్ రావు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్, లేకపోతే ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా, లేదు మ్యూచువల్ ఫండ్స్, వాటన్నిటికంటే మాత్రం గోల్డ్ సిల్వర్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఈటీఎఫ్లు ఓకే, ఎస్ఐపీలు ఓకే, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఈటీఎఫ్లు కానీ తగ్గినప్పుడు అవి టెక్నికల్ గా మనం ఫాలో అయ్యి ఎంటర్ అవ్వచ్చు. మధ్య మధ్యలో ఇట్లాంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, సహజం. లేదు కొంత అమౌంట్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకునే వాళ్ళైతే సత్యనారాయణ, సిల్వర్ సిచ్యువేషన్ ఏంటి? సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది ఉండదు. కొనుగోలు చేయడం విషయంలో కూడా గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ తక్కువే కొనుగోలు చేస్తారు. కానీ సిల్వర్ కూడా పెరుగుతూనే ఉంది కదా, సిల్వర్ విషయంలో ఏం చెప్తారు? గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. గోల్డ్ అయితేనో ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ అయితే బిజినెస్ పర్పస్. అంటే సిల్వర్ కొనుక్కోవాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఎందుకంటే సిల్వర్ ని ఇంట్లో అంటే బాగా ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఏవి గ్లాసులు అనుకోండి, కంచాలు అనుకోండి, టిఫిన్ ప్లేట్లు అనుకోండి, లేదు పూజకు సంబంధించినటువంటి విగ్రహాలు, పూజకు సంబంధించిన అవి చేయించుకుంటారు. జనరల్ గా సిల్వర్ లో గ్రోత్ ఇంకా ఉండబోతుంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ అనుకోండి, మనం సెల్ ఫోన్లు అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, దేంట్లో వాడినా
సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అయితే దాని దగ్గర డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే సిల్వర్ పెరుగుతుంది. కానీ సిల్వర్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లోనే ట్రేడ్ చేయాలి. గోల్డ్ కి సిల్వర్ కి ఏంటిది అంటే, గోల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ అబ్బాయి ఉన్నాడు, కోడలికి కావాలి, అమ్మాయి ఉంది, అమ్మాయి పెళ్లికి కావాలి. అదే సిల్వర్ వచ్చేటప్పటికి ఇది ఏముండదు. కాబట్టి సిల్వర్ ని బిజినెస్ పరంగా తీసుకొని అంటే మనం ఇన్వెస్ట్ చేయాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇది సిల్వర్ విషయంలో. గోల్డ్ అయితే మనం ఆర్నమెంట్స్ అనుకోండి, లేకపోతే మ్యారేజ్ పర్పస్ అనుకోండి, వాటి కింద ఉంచుకోవాల్సిందే. కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ రెండిట్లో ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లు కానీ సేవ్ చేసుకుంటూ పోతూ ఉంటే షేర్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. షేర్ మార్కెట్ లో ఏమవుతుంది, ఒక రోజు పెరుగుతుంటది, ఒక రోజు తగ్గుతుంటది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఒక రోజు ఒక షేరు, అంటే సెక్టార్ వైజ్ ఉంటుంది. ఇది ఇప్పుడు బడ్జెట్ లో అనుకోండి, గవర్నమెంట్ పాలసీలు అనుకోండి, గవర్నమెంట్ ఏదైతే రాయితీలు ఇవ్వటం, సబ్సిడీలు ఇవ్వటం, గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో, క్యాబినెట్ అప్రూవల్ అನ್ನು ఇవన్నిటిని బట్టి బేస్ చేసుకొని షేర్ మార్కెట్ నడుస్తుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ లో ఎస్ఐపి కానీ ఈటీఎఫ్లు కానీ సేఫ్. రెండోది మనకు తెలుస్తుంటది, మిగతా దానికి హోంవర్క్ చేయాలి. షేర్ మార్కెట్ కు హోంవర్క్ చేయాలి, గోల్డ్ సిల్వర్ కు హోంవర్క్ అక్కర్లే. ఒక గోల్డ్ పెరిగిందా తగ్గిందా ఒక వెబ్సైట్ చూసుకోవటం, ఛానల్ చూసుకోవటం, అందులో ఓకే పాజిటివ్, ఇంతవరకు ఎనఫ్. ఇంకా వేరే ఎక్కువ తక్కువ బుర్రంత చించక్కర్లే. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.